శివరాత్రికి చలి శివశివ అని వెళ్లిపోతుందంటారు. కానీ తెలంగాణలో చలికాలం ముగియక ముందే భానుడు బగబగమంటున్నాడు. వేసవి ఇంకా మొదలే కాలేదు, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో 34 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చలికాలంలోనే చెమటలు పట్టిస్తోన్న పరిస్థితి ఏర్పడగా కాస్త ఉపశమనం కలిగించే వార్త వినిపించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 1-2 డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అయితే గాలిలో అనిశ్చితి కారణంగా వచ్చే 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. హైదరాబాద్లో ఫిబ్రవరి 20న కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వాతావరణం కూడా చల్లగా మారిపోవడంతో నగరంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. గత 10 రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్తో పాటు ఇతర పరిస్థితుల వల్ల గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోందని చెప్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉందని పేర్కొన్నారు. గాలి దిశల్లో మార్పులు రావటం వల్ల తేమ కూడా ప్రవేశించి ఉక్కపోతకు కారణమవుతుందన్నారు. గత వేసవి కంటే ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గిందని, ఉదయం నుంచి 4 గంటల సమయంలో 15 డిగ్రీల నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరగటం వల్ల ఉక్కపోతగా ఉందన్నారు. ఇప్పుడే ఎండలు ఇలా కొడితే ఇక మండు వేసవిలో ఎలా ఉంటాయో అని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే 3 రోజుల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.